విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయడానికి కేంద్రంలోని బీజేపీ మోడీ ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది. మోడీ ప్రభుత్వం ఆదాని అంబానీలకు కట్టబెట్టడానికి లాభాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని దాన్ని అప్పచెప్పడానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాల తరఫున నిరసన దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. చిత్తూరు పలమనేరు ప్రాంతాల్లో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ సిఐటియు నుంచి అలాగే ఏఐటీసీ నుంచి అలాగే ప్రజా సంఘాల కార్యక్రమం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ నిరంకుశ వైఖరికి ప్రైవేటు పరం చేయడం, ప్రైవేటు వాళ్ళకి దారదత్తం చేయడం చాలా దురదృష్టకరం. కొన్ని వేల మంది కార్మికులను రోడ్డు పాలు చేసి వాళ్ళ బతుకులతో ఆడుకుంటూ ఉండడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. వెంటనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు పడుతూ ఉన్నాయి. ఆనాడు దాదాపుగా 32 మంది విద్యార్థి నాయకుల ప్రాణ త్యాగం ఫలితంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు గట్టిగా చర్య తీసుకుని విశాఖ ఉక్కుని ఖచ్చితంగా ప్రైవేటు పరం చేయకుండా అడ్డుకోవాలని చెప్పేసి కూడా